హాయ్ అండి. ఈరోజు నేను మీకు నా బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను. ఒకరోజు చెప్పాను కదా మీకు. ఆ బ్లౌజ్ డిజైన్స్ నేను ఏమేమి కుట్టించుకునేదాన్ని చెప్తాను. ఈ మధ్య కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ కుట్టిస్తా ఉన్నాను అని చెప్పాను కదా. అప్పుడైతే ఇలా షార్ట్ హ్యాండ్స్ కుట్టించేదాన్ని. ఇంకా ఇది కొంచెం పెద్దగండి, మరీ స్లీవ్స్ లాగా కుట్టించేదాన్ని అనమాట. చిన్నప్పుడు కొంచెం ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు, ఏజ్ పైన పడుతున్న కొద్దీ కొంచెం నాకేంటో ఇలా షార్ట్ హ్యాండ్స్ వేయాలనిపించడం లేదు. కాబట్టి అన్ని ఫుల్ హ్యాండ్స్ అలా కుట్టిస్తూ ఉన్నాను. నేను అప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్లో నేను మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తా అన్నాను కదా, కొన్ని చూపిస్తానండి. ఇంకా కొన్ని ఉన్నాయి లోపలే, కొన్ని మాత్రం తీసాను. అవి చాలా సింపుల్వి. అప్పుడు కుట్టించిన డిజైన్స్ ఎలాంటివో నేను అవి చూపిద్దామనేసి అనుకున్నాను అనమాట. కాబట్టి అవి నేను మీకు చూపిస్తాను. ఏదన్నా డిజైన్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కుట్టించుకోండి. చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంటాయి. మేము ఏస్రో నగర్లో ఉండగా అక్కడ నేను ఒక్కరికే ఇచ్చేదాన్నండి. ఎప్పుడు ఆ ఒక్క ఆవిడే కుడుతూ ఉండేవారు అనమాట. మేము ఇక్కడికి వచ్చాక, ఏస్రో నగర్ నుండి చక్రీపురం ఇక్కడికి వచ్చాక, ఇక్కడ కూడా మాకేంటంటే ఒక్క ఆవిడ దగ్గరే కుట్టిస్తాను నేను. ఆవిడకి ఏ డిజైన్ చెప్పినా కూడా చాలా చక్కగా కుడతారనమాట. నేను సాధ్యమైనంత వరకు షాప్స్లో కుట్టించానండి. ఎందుకంటే షాప్స్లో వందలు తీసుకుంటూ ఉంటారు డిజైన్స్కి. అంతే డిజైన్స్ అంతే చక్కగా పర్ఫెక్ట్గా నాకు ఇక్కడ కుట్టే ఆవిడ చక్కగా కుడతారు, తక్కువలో కూడా కుడతారనమాట. షాప్స్లో ఏంటంటే వాళ్ళు షాప్ ఛార్జెస్ అవి ఇవన్నీ వేసుకుంటారు కాబట్టి కొంచెం మనకు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. ఇంట్లో వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకుంటారు. కాబట్టి నేనైతే మా లేన్లోనే ఒక ఆవిడ కుడతారు, ఆవిడ దగ్గర కుట్టిస్తాను. చాలా చక్కగా బాగా కుడతారనమాట. నేను అవి ఏంటో చూపిస్తాను. నేను అప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్ ఏంటో చూపిస్తాను. చూడండి డిజైన్స్. ఇది ఒకటి బ్లాక్ బ్లౌజ్ అండి. ఇది పోచంపల్లి మోడల్ అనమాట. చాలా ఎంత మెత్తగా ఉంటుందో అసలు ఇరిటేషన్ రాదనమాట. సమ్మర్లో వేసుకున్నా, ఎప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ క్లాత్ పోచంపల్లి మోడల్ చాలా బాగుంటుంది. ఇది నేను ఒక డిజైన్ కుట్టించాను. చూడండి, ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇలా ఇది ఒక డిజైన్ కుట్టించానండి. ఇలా ఏమంటారు వీటిని, పట్టీలు అవి వచ్చాయన్నమాట. వాటిని ఇలా పెట్టి కుట్టించాను. ఇది కూడా అప్పుడు షార్ట్ హ్యాండ్స్. ఈ షార్ట్ హ్యాండ్స్ అనేవి నేను కొంచెం అప్పుడప్పుడు వేసుకుంటా ఉన్నాను. దాదాపు కంటే ఫుల్ హ్యాండ్సే వేసుకుంటాను. ఎప్పుడైనా షార్ట్ హ్యాండ్స్ అలా శారీస్ పైన వేసుకుంటాను అనమాట. ఎక్కువ బ్లాక్ తీసుకుంటాను కాబట్టి బ్లాక్ బ్లౌజెసే ఒక 10 అట్లా ఉంటాయండి. నాకు దగ్గర 10 బ్లౌజెస్ వరకు బ్లాక్వే కుట్టించి పెట్టుకుంటాను. కాబట్టి ఇవన్నీ షార్ట్ హ్యాండ్స్ అయిపోయి ఇంకా వాటినే తీసుకొని నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటా ఉన్నాను అనమాట. చూడండి, ఇది ఒక డిజైన్ అండి. ఇలా మనకి పట్టీ పెట్టించేసి డిజైన్ ఇలా హ్యాండ్స్కి ఇలా పెట్టించేదాన్ని. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్. ఈ బ్లాక్ అన్నీ కూడా నేను ఒకరోజు మీకు నా శారీ కలెక్షన్స్లో బ్లాక్ శారీస్ ఏవేవి ఉన్నాయో చూపిస్తాను. అవి చూడండి. ఇదిగోండి, ఇది ఒకటి శారీ పైది. ఇదైతే శారీ పైది కాదండి, ఇది విడిగా క్లాత్ తీసుకొని కుట్టించాను అనమాట. ఇదైతే శారీలో వచ్చింది. శారీలో వచ్చిందని నేను ఇలా హ్యాండ్స్కి వేయించేసి వెనకాల నెక్కి ఇలా వేయించాను. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇదొకటి. చూడండి, చాలామంది ఇక్కడ ఇది వేసుకుంటే ఇష్టం ఉండదు అంటారు. మరి ఏంటో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇలా కింద ఇలా వస్తే బాగా అనిపిస్తుందండి డిజైను. కాబట్టి నేనైతే బ్లౌజెస్కి చాలా వరకు ఇలాగే వేయిస్తాను. చూడండి, ఇదొక డిజైన్. చూడండి, ఇదొక డిజైన్ అనమాట. ఇలా ఇక్కడ కూడా ముందు కూడా ఇలా వేయించాను అనమాట. ఇది కూడా నేను విడిగా క్లాత్ తీసుకొని దీన్ని కుట్టించాను. తర్వాత వచ్చేసి ఇదొకటి స్క్వేర్ టైప్ కుట్టించేదాన్నండి. ఎక్కువగా రౌండ్ నెక్, స్క్వేర్ టైప్ అలా కుట్టించేదాన్ని అనమాట. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్. అప్పుడు అన్నీ కొంచెం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ షార్ట్ హ్యాండ్స్ వేసుకునేదాన్ని. ఇంక కొంచెం పెద్దవండి, మరీ ఇంత దీంట్లో ఆఫ్ వేసుకునేదాన్ని. అది కూడా ఉంది, బ్లౌజ్ చూపిస్తాను ఉండండి ఎంత షార్ట్ అసలు. ఇది ఒక డిజైన్ అండి.
తర్వాత వచ్చేసి ఇది కూడా ఒక శారీది, నేను ఈ శారీది పట్టు టైపుది అనమాట. ఆ శారీది ఇక్కడ మనం చెక్కుడు దగ్గర కట్ చేపించేసి ఆ క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి వేయించేసి ఈ బాడీ అంతా వేరే క్లాత్ తీసుకున్నాను. ఇది పట్టుది. ఇది ఒకటండి. తర్వాత వచ్చేసి ఇది ఒకటి, ఇది చూడండి. ఇది ఒక మోడల్, ఇలా కుచ్చులుగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇవి నేను మధ్యలో ఇవి వచ్చాయి కదా కుందను, అవి నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే ఈ బ్లూ కలర్ది తీసి ఇలా నేను స్టిక్ చేశాను. ఇలా బాగుంటుందండి కుచ్చులుగా. ఇది మీకు ఇందులో కరెక్ట్గా కనబడట్లేదు కానీ ఇది బాగుంది, కుచ్చులుగా డిజైన్ చూడండి. చెప్పాను కదా అంత డీప్ నెక్ పెట్టించేదాన్ని బ్లౌజెస్, ఇప్పుడైతే అస్సలు పెట్టించడం లేదు. ఇది చూడండి హ్యాండ్స్కి, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇదొకటండి, ఇదొకటి. ఇది కూడా నేను క్లాత్ విడిగా తీసుకుని పట్టు శారీ అనమాట. ఇది ఈ పట్టు శారీకి నేను దీన్ని చూడండి, హ్యాండ్స్ చూసారా ఎంత చిన్నవో, ఇంత చిన్నవన్నమాట. ఇలా షార్ట్ హ్యాండ్స్. ఇది కూడా నేను క్లాత్ అంతా తీసుకుని సపరేట్గా దీన్ని నేను ఆవిడకి ఈ డిజైన్ ఇలా కుట్టాలని చెప్పి కుట్టించాను. ఇది వచ్చేసి ముందు ఇలా వస్తుంది. ఇది అంటే మనకి ఇటువైపు కనబడే దగ్గర వేస్తారు, ఇటువైపు కనబడదు, వేయరు అంటారు కదా. కానీ నేనేం చేసేదాన్ని అంటే కొన్ని శారీస్ మనకి పల్చగా ఉంటాయి కదండి, నేనేమో 1 స్టెప్ వేస్తాను, ఎక్కువగా ప్రిల్స్ ఇలా స్టెప్స్ వేయను అనమాట. కాబట్టి 1 సైడే వేస్తాను. కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్గా ఇటువైపు ప్లెయిన్గా కనబడుద్దని చాలా వరకు నేను 2 సైడ్స్ వేయిస్తానమాట బ్లౌజెస్కి. ఏదైనా కూడా ఒకవైపే వేసుకుంటే సరిపోద్ది అంటారు కానీ నేను 2 వైపులు వేయిస్తాను. ఎందుకంటే ఒకటే వేస్తాను నేను, ఇలా స్టెప్స్ వేయను అనమాట. చూడండి ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకి పైపింగ్ మోడల్ అంటారు కదా, పైపింగ్ మోడల్. కాబట్టి ఇది వీటికి బ్లౌజ్ శారీలో వచ్చింది. దాని క్లాత్ కొంచెం తీసుకొని నేను ఇలా ఎల్లో అండ్ బ్లూ ఉంటుందన్నమాట, దాని కాంబినేషన్లో అది లంగావోని టైప్ శారీ అనుకుంటానండి. దానికి నేను ఇలా పైపింగ్ వేయించాను మళ్ళీ. చూడండి ఇలా. ఇది కూడా చూడండి మీరు, నేను 2 సైడ్స్ వేయిస్తానమాట. ఇక్కడ ముందు మనకి ఇక్కడ 2 వచ్చేలాగా ఇది కూడా నేను ముందు ఇలా వేయించాను. తర్వాత వచ్చేసి ఇదొకటి. దీనికి కూడా నేను హ్యాండ్స్ ఇలా పెట్టించేసి హ్యాండ్స్ దగ్గర దానికి వస్తే దీన్ని ఇలా కుట్టించేసాను అనమాట. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇదొకటండి, మనకి ఇక్కడ వరకు పై వరకు ఉండే నెక్. ఇదొకటి, ఈ మోడల్. ఇది కూడా చూడండి హ్యాండ్స్ ఎంత షార్ట్, అసలు అంత షార్ట్గా కుట్టించేదాన్ని ఇలా అనమాట. ఇలా వస్తుంది ఇది. ఇది కూడా ఒకటి శారీలో వచ్చిందండి. ఇది కూడా నేను ఓన్గా దీన్ని చెప్పి నేను కుట్టించాను. తర్వాత వచ్చేసి ఇదొకటి. ఇదైతే శారీ చాలా హెవీగా ఉంటుందండి, కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ. ఇదొకటి చూడండి, ఇక్కడ లేస్ వచ్చాయి. అప్పుడైతే మనకి ఇప్పుడంటే ఈ వేలాడే అవి ఏమంటారు, డోరీస్ వస్తూ ఉన్నాయి కదా, అవి వస్తున్నాయి. కానీ అప్పుడైతే ఇలా కుట్టించేవాళ్ళు కదండి, నాడలు పెట్టేసి. వీటిని నేను ఇలా దీనికి ఇలా కుట్టించాను అనమాట. ఇక్కడ మనం కట్టేసుకోవాలి. ఇది దీనికి కూడా హ్యాండ్స్ ఇలా బుల్లిగా చిన్న హ్యాండ్స్ అనమాట. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్. ఇది ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ శారీ అయితే నేను ప్లెయిన్ శారీకి ఈ పట్టి ఒకటి తీసుకొని చిన్న ఇలా బండిల్లాగా వస్తుంది అనమాట, అది తీసుకొని శారీకి వేయించాను. తర్వాత వచ్చేసి దీనికి వేయించాను బ్లౌజ్కి. ఇది ఈ మోడల్ అండి, ఇలా వస్తుంది. ఇది కూడా ఇక్కడ చూడండి ఈ మోడల్ కుట్టించాను. చెప్పాను కదా 1 సైడ్ వేయించానని, 2 సైడ్స్ ఇలా వేయిస్తాను. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్.
ఇది కూడా అండి, ఇది మనకి కేరళ శారీస్ అని అవి వస్తుంటాయి కదా, దానికి కుట్టించాను అనమాట. దీనికి కూడా ఇలా ఇలా ఒకటి ఈ క్లాత్ ఇలా వేయించేసి ముందు కూడా ఇలా వేయించాను. టూ సైడ్స్ వేయలేదా, ఎక్కడో క్లాత్ సరిపోనట్టుందండి. ఇది ఎప్పుడో కుట్టించాను. ఇది వన్ సైడే వేశారు, క్లాత్ సరిపోనట్టుంది, వన్ సైడే వేశారనమాట. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇదొకటండి, ఇది నేను హ్యాండ్స్ ఇలా కుట్టించాను. ఇది విడిగా క్లాత్ తీసుకుని ఇది బాడీ అంతా ఒకటి, హ్యాండ్స్కు ఒకటి అనమాట. ఈ క్లాత్ నేను ఇలా కుట్టించాను, ఇది హ్యాండ్స్కి ఇది వేయించేసి. బాగుందా? చాలా బాగుంటుందండి. ఇదైతే నాకైతే చాలా చాలా ఇష్టము. మీకు నచ్చిందా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇదొకటండి. తర్వాత వచ్చేసి ఇదొకటి, ఇది కూడా నేను పైప్ పెట్టి కుట్టించాను అనమాట. ఇది హ్యాండ్స్ ఇలా వస్తాయి. ఇది డిజైన్ అండి, వర్క్ది. ఇక్కడ వచ్చేసి పూసలు వస్తాయి అన్నమాట. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇదొక మోడల్. ఇది చూడండి, ఇదొక మోడల్ అన్నమాట. ఇలా వస్తుంది, ఇలా మీకు అసలు కనబడట్లేదు కదా, ఇలా వస్తుంది పైన కాలర్ టైపులా ఇక్కడ వరకు వచ్చేస్తుందండి. ఇదొకటి షార్ట్ హ్యాండ్స్. తర్వాత వచ్చేసి ఇదొకటి, ఇది కూడా స్క్వేర్ నెక్ పెట్టేసి, నేను చెప్పాను కదా కింద కొంతమంది ఇష్టం ఉండదు అంటారు, నాకేమో ఇలా కింద వేయిస్తానండి. నేను బ్లౌజులు కుట్టించేటప్పుడు ఇంకా నా డిజైన్, నాకు నచ్చిన వీటినే డిజైన్స్, నాకు నచ్చేవి చూసి నాకు ఎలా నచ్చుతుందో అలా కుట్టిస్తానమాట. ఇదొకటి, ఇవి కూడా షార్ట్ హ్యాండ్స్. ఇది కూడా చూడండి, క్లాత్ సరిపోదు అన్నారు, ఇది కూడా నేను వన్ సైడ్ వేయించాను. తర్వాత వచ్చేసి ఇదొకటి, చూసారా ఎంత డీప్ నెక్. ఇప్పుడైతే అస్సలు పెట్టించడం లేదు, చూడండి. ఇదొకటి, ఇది కూడా షార్ట్ హ్యాండ్స్. దీనికి ముందేం వేయించలేదండి, ఓన్లీ బ్యాక్ సైడ్ ఇలాగే వేయించాను, ఇంకా అంతే. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అన్నమాట. ఇది మనకి ముందుకి ఇలా వస్తుంది, బ్యాక్ హుక్స్ అన్నమాట. మనకి బ్యాక్ సైడ్ హుక్స్ వస్తాయి. దీని హ్యాండ్స్ చూడండి, ఇంత షార్ట్ కుట్టించేదాన్ని అనమాట. స్లీవ్స్ టైప్స్ ఉండేవండి, ఇప్పుడైతే నచ్చడం లేదు, మార్చేసాను. బ్లౌజెస్ అన్నీ ఫుల్ హ్యాండ్స్ అట్లా పెట్టిస్తున్నాను. ఇది చూడండి ఎంత షార్ట్ హ్యాండ్స్. ఇది ఒకటి బ్యాక్ అండి, బ్యాక్ సైడ్ హుక్స్ వస్తుంది, ఇది బ్యాక్ సైడ్ది. తర్వాత వచ్చేసి ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. మనం కొప్పు వేసుకోవాలి కానీ చాలా చాలా బాగుంటుందండి. అసలు ఆ డిజైన్ అయితే భలే తెలుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇది కూడా షార్ట్ హ్యాండ్స్. ఈ బ్లౌజ్ డిజైన్ బాగుంది కదా, మీలో ఎవరికైనా నచ్చితే దీన్ని స్క్రీన్ షాట్ తీసి కుట్టించుకోండి, స్టిచ్ చేయించుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇదొకటండి, ఇది కూడా బ్యాక్ సైడ్ నేను జిప్ పెట్టించాను ఇలా. ఇది గోల్డ్ కలరే తీసుకుని దీన్ని జిప్ పెట్టించాను. ఇది బోట్ నెక్ లాగండి, మరీ బోట్ నెక్ కాదు, నాకేంటో కొంచెం బోట్ నెక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, రౌండ్గా వస్తుంది ఇది. ఇది వచ్చేసి మనము మన పళ్ళు ఇదన్నీ మనం స్టెప్స్ పెట్టేసుకుని దీని లోపల పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేస్తే చక్కగా ఆగుతుంది. ఇది మిర్రర్స్ ఇవన్నీ కూడా నా ఓన్ ఐడియాతో నేను అతికించుకున్నానండి. ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్ అంటే కొంచెం ఇష్టము, బాగుంటుంది కాబట్టి నేను ఇలా కుట్టించేసి దీనికి ఇంకా నేను ఈ మిర్రర్స్ అన్ని నా ఓన్గా నేను ఐడియాతో ఇలా అతికించాను అనమాట. తర్వాత వచ్చేసి ఇదొకటి, ఇది కూడా ఇది మా మాయి కూతురండి, అది కుట్టిందనమాట. పాపం దానికి హెల్త్ బాగాలేకపోయినా కూడా అది కుట్టింది. దాని పేరు కవిత అండి. అది
దానికి హెల్త్ బాగాలేకపోయినా కూడా కుట్టిందనమాట. ఇది చాలా బాగుంటుంది శారీకి కూడా. నేను ఎప్పుడైనా శారీ కలెక్షన్ చూపిస్తాను అని చెప్పాను కదా, అప్పుడు కుట్టిస్తాను. పాపం అది ఇప్పుడు లేదండి, హెల్త్ బాగాలేదు, చనిపోయిందనమాట. అది ఓపిక తెచ్చుకొని కూడా దానికి హెల్త్ బాగాలేనప్పుడు కుట్టిందనమాట. చూడండి, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇదొకటి. ఇది కూడా చూడండి, పైకి అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇదొకటి. తర్వాత ఇదొకటి. ఇది కూడా ప్లెయిన్ శారీస్ అండి. ప్లెయిన్ శారీస్ ఆల్ కలర్స్ అన్నీ కూడా నేను తీసుకొని దగ్గర పెట్టాను అనమాట. ఆల్ కలర్స్ అన్నీ నేను తీసుకున్నాను. కానీ ఒక్కొక్కటి ఇప్పుడు అన్నీ అవి ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట. వాటిని నేను ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు కూడా బోల్డ్ రకాలు వస్తున్నాయి కదండి, అవి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటా అనేసి అనుకుంటున్నా. దీనికి కూడా నేను మిర్రర్ వర్క్ చేయించాను. ఈ శారీకి కూడా నేను మిర్రర్ వర్క్ చేయించాను. ఇదొకటి. ఇవన్నీ డీప్ నెక్స్ అండి అప్పుడు అన్నీ కూడా. ఇదొకటి. ఇది కూడా చూడండి, ముందు 2 సైడ్స్ వేయించాను అనమాట. ఈ ముందు డిజైన్ ఇలా వేయించాను. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్. ఇదొకటి. ఇది చూడండి, ఇది కూడా ముందు ఇలా వస్తుందన్నమాట. మోడల్ అంటే ఇక్కడ వరకు వస్తుంది, చక్కగా ఉంటుందండి. అసలు ఎబ్బెట్టుగా అనిపించదు అనమాట. బ్యాక్ సైడ్ అంత బాగుంటుంది. ఇదొకటి. తర్వాత ఇదొకటి చూడండి, ఇదొకటి. ఇప్పుడన్నీ ఇంకా చాలా వరకు ఫుల్ హ్యాండ్స్ అంటున్నాను కదా, ఇది అన్నమాట. ఇది కూడా నేను ఇలా కుట్టించాను అనమాట. హ్యాండ్స్కి వేరే క్లాత్ వేయించేసి, ఇందులో బ్లాక్ వచ్చింది కాబట్టి ఈ బ్లాక్ బాడీకి వేయించేసి దీన్ని నేను ఇలా కుట్టించాను. ఇదొకటి. ఇది కూడా ఇప్పుడైతే నాకు ఇలా ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇలాగే కుట్టిస్తున్నాను చాలా వరకు. ఇదొక మోడల్. ఇది కూడా చూడండి, ఇలా ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా వేయించేసాను అనమాట. ఇది ఒక డిజైన్. అప్పుడు కుట్టించానండి, ఇప్పుడైతే ఏ డిజైన్స్ కుట్టించట్లేదు. సింపుల్గా పైకి కుట్టించేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టిస్తున్నాను. ఇంకా అవే వేసుకుంటాను అనమాట. ఇదొకటి. దీనికి కూడా ముందు చూడండి, ఇలా 2 సైడ్స్ వేయించాను అనమాట. ఇక్కడ డిజైన్ ఇలా వచ్చింది. ఇదొకటి అండి. ఇదొక శారీది. ఇది కూడా నేను ఇక్కడ 3/4 వస్తుంది హ్యాండ్స్. మరీ 3/4 ఏం రాదు, కొంచెం వస్తుంది. ఇలా బాడీకి ఒక కలరు, హ్యాండ్స్కి ఒక కలర్ ఇలా వేయించేసాను. నాది బ్లాక్ కలర్స్ అన్నీ కూడా నేను మీకు ఒకరోజు చూపిస్తానండి, ఆ కలెక్షన్ ఏంటో. ఇదిగోండి, ఇదొక డిజైన్. ఈ శారీ అయితే నేను ఇంతవరకు కట్టుకోలేదండి. ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టొచ్చానమాట. పెట్టొస్తే మా అక్కయ్య కూతురు కట్టుకుంది, ఇంకా వాష్ చేయించానమాట. నేనైతే ఇంతవరకు ఈ శారీ కట్టుకోలేదు. ఇవి దగ్గరగా 10 ఇయర్స్ పైన అవుతున్నట్టుందండి. ఈ శారీస్ అయితే 10 ఇయర్స్ పైనే అయింది. ఇంతవరకు ఈ శారీ నేను కట్టుకోలేదు. చూడండి, ఇది కూడా 2 సైడ్స్ ఇలా వేయించాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఇదిగోండి, చాలా ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా నేను ఇంకా లెంత్గా చాలా పెద్ద వీడియో అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఇవి చూపించడం లేదు. ఇంకా మీకు నేను ఇంకా రకరకాలు చాలా ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా ఇదిగోండి, ఇక్కడ ఇదొక మోడల్. ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కూడా బాగుంటుంది, ఫుల్ హ్యాండ్స్. ఇవన్నీ అండి. నేను ఇవన్నీ చాలా బ్లౌజెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే అవి ఏవి వేసుకోవడం లేదు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు ఇప్పుడైతే చక్కగా ఫుల్గా ఉండేలాగా, నెక్ వర్క్ ఉండేలాగా చూసుకొని కుట్టిస్తున్నాను అనమాట. ఇదండి విషయం. మీకు ఈ బ్లౌజెస్ డిజైన్స్ చూపిస్తానన్నాను కదా, అందుకనేసి చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.